హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వర్క్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈజీ పద్ధతిలో చూపిస్తాను. చూసేయండి. కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈజీ పద్ధతిలో వర్క్ బ్లౌజెస్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసేయండి. ఓకేనా. ముందుగా అయితే నేను 1 మీటర్ లైనింగ్ వరకు తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్‌ని వాష్ చేసి నీట్‌గా ఆరబెట్టుకొని ఐరన్ చేసేసి పెట్టుకున్నాను. కోరస్ అనేది 2 సైడ్‌లు ఒకటే సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉందండి. ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ అనేది పెట్టుకొని కింద ఎడ్జెస్ అనేది నీట్‌గా లేవు. అదనేది ఒక లైన్ వేసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజు హైట్‌నయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం ఎప్పుడైనా కూడా మనము నార్మల్‌గా బ్లౌజ్ హైట్ అనేది మనకి కొలకిచ్చిన బ్లౌజ్‌లోది చెక్ చేసుకుంటాం గదా! కానీ వర్క్ బ్లౌజెస్‌కయితే మాత్రం ఈ వర్కేసి ఇచ్చిన బ్లౌజ్‌లోది మాత్రమే మనం చెక్ చేసుకోవాలండి. దానికోసం అయితే ముందుగా ఇలా వర్క్ బ్లౌజ్‌ని తీసుకొని మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. వర్క్ అనేది చెక్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు వర్క్ నీట్‌గా పైన సైడు, కింద సైడు ఒకటే లెవెల్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకొని మాత్రమే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైన మనకి స్టిచ్చింగ్‌కి ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్జిన్ వదులుకొని ఒక లైన్ వేసేసుకోవాలి. వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్ వేసుకొని పైకి బ్యాక్ అండ్ ఫ్రంటు స్టిచ్ చేస్తాం గదా! ఆ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్‌కైతే మార్క్ అనేది వేసేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి ముందుగా. ఇప్పుడు పైన లైన్ నుంచి టోటల్‌గా మనకి వర్క్ ఎంత వరకు వేశాడు అనేది నెక్స్ట్ కింద మన నడుము ఎంత కావాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకి కొల బ్లౌజ్‌లోంది నడుము హైట్ అనేది ఎంతుందో చెక్ చేసుకొని టోటల్‌గా బ్లౌజు బ్యాక్ సైడ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే 15 ఇంచెస్‌కి బ్లౌజ్ హైట్ అనేది వచ్చింది. అదే బ్లౌజ్ హైట్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. అర్థమయిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది గదండీ! ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. అది కొల బ్లౌజ్‌లోది మాత్రమే చెక్ చేసుకోవాలండి. కొల బ్లౌజ్‌ని ముందుగా మనం నీట్‌గా ఇలా బ్యాక్ సైడ్‌ననేది వేసేసుకోవాలి. మన బాడీ పైకి వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తుందో అలాగే నీట్‌గా వేసేసుకోవాలండి. నెక్ అనేది ఇలా జారినట్టు గాని, అలాగే దగ్గరికి అన్నట్టు కానీ వెయ్యకూడదు. బ్యాక్ ఎలా అయితే స్ట్రెయిట్‌గా ఉందో అలాగే వేసేసుకొని చంక కింద నుంచి టోటల్‌గా ఎంతుందో అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే 18 ఇంచులొచ్చిందండి. 18ని 2 భాగాలుగా చేసుకొని ఇక్కడనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కదా క్లాత్ అనేది. అందుకే 18ని 2 భాగాలుగా చేసుకొని దాంట్లో సగం 9 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఈ 9 ఇంచులని మనం పైన హైట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ ఒక మార్కింగు, ఇంకా కింద సైడ్ గూడా అదే 9 ఇంచెస్ ఇంకా 2 ఇంచెస్ ఖర్చుని మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు హైటు ఇంకా చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ ఎంతుందని చెక్ చేసుకోవాలండి. దానికోసం కొల బ్లౌజ్‌లోంది మన ఊక్సులు పట్టీ నుంచి కాజాల పట్టీని ఫోల్డ్ చేసేసి, కాజాల పట్టీని ఫోల్డ్ చేసేసుకొని అక్కడ వరకు టోటల్‌గా ఎంతుందనేది చెక్ చేసుకోవాలి. ఇలా మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే 31.5 వచ్చిందండి. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే 31.5 డివైడెడ్ బై 4 చేసుకోవాలండి. ఈ నాలుగో భాగం అనేది మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇలా టేప్‌ని 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాము అంటే మనకి నాలుగో భాగం అనేది వచ్చేస్తుందండి. నడుములో నాలుగో భాగము. నాకైతే 7:15 ఇంచులైతే వచ్చింది. దాన్ని ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకోవాలి. 7:15 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇంకొక 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ వేస్తాం కదా! దానికోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకి
మీడియం సైజ్ బ్లౌజ్ గదా! అంటే నడుం లూజు 31.5 వచ్చింది గదండీ! అంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అని అర్థం. దీనికి నెక్ లూజ్ అనేది 2:15 తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మనకి 2:30 తీసుకోవాలి. అదే 2:30 గాని ఈ సైజ్ బ్లౌజులకి తీసుకున్నాము అంటే షోల్డర్స్ అనేది జారిపోతాయండి. నేనైతే ఈ బ్లౌజ్‌కి 2:15 అనేది తీసుకుంటున్నాను. అలాగే మనకి వర్కేసిచ్చిన క్లాత్ ఉంది కదా! దాంట్లో కూడా మనం నెక్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. నాకైతే వర్క్ నుంచి పావించు కుట్టుకి వదిలేయగా 2:30కి తక్కువగానే వచ్చిందండి. ఒక గీత, 2 గీతలంతా తక్కువగానే పడింది. అంటే నాకు 2:15 అలా నెక్ లూజ్ అనేది సరిపోతుంది. ఓకేనా? నేను అడ్జస్ట్ చేయవలసిన అవసరం అయితే ఈ బ్లౌజ్‌కి లేదు. వేరే ఏ బ్లౌజ్‌కైనా అలా నెక్ అనేది ఎక్కువగా ఇచ్చాడు అంటే ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను ఈసారి వర్క్ బ్లౌజెస్ వచ్చేటప్పుడు చూపిస్తానండి. ఈ బ్లౌజ్‌కైతే అడ్జస్ట్ చేయవలసిన అవసరం లేకుండా కరెక్ట్‌గానే ఇచ్చాడు. ఓకేనా? నేనైతే 2:15కి మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. తర్వాత చంక రౌండ్ కోసం 6 ఇంచెస్‌కి డౌన్‌కి మార్క్ చేసుకున్నానండి. ఈ మార్కింగ్‌ని కలుపుకుంటూ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. దానికోసం అయితే ఈ ఎల్ షేప్ ఉంది గదా! ఆ కార్నర్ నుంచి 1 ½ ఇంచ్‌కి పైకి మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఇలా రౌండ్ స్కేల్‌తో రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది అనేది మనకి బ్యాక్ అండ్ ఫ్రంటు జాయింట్స్ చేస్తాం కదా! దానికోసమండి. ఇలా హాఫ్ ఇంచ్ అంతా పైకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. కొల బ్లౌజులోంది మనము చంక రౌండ్ అనేది మనం డ్రా చేసుకున్న రౌండ్‌కి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే 7:30 ఇంచులొచ్చిందండి. ఈ 7:30 ఇంచులు నేను డ్రా చేసుకున్న రౌండ్‌కి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోలేదు అంటే పైకి గాని, కిందకి గాని అడ్జస్ట్‌మెంట్ అనేది చేసేసుకోవాలి. చూసారా నాకొక పావించంతా తక్కువొచ్చింది. అంటే లోపల సైడ్‌కొచ్చింది. ఇలా గనక వస్తే మనం ఇలాగే కట్ చేసాము అంటే గనక చంక దగ్గర మనకి ముడతలు లేదా చంక దగ్గర పట్టేసినట్టు ఉండడం గాని జరుగుతుందండి. అలా కాకుండా మనకి చంక రౌండ్ అనేది కొల బ్లౌజ్‌లోది కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలనమాట. లేదు అంటే మనకి చంక దగ్గర ముడతలు లేదా పట్టేసినట్టు వస్తుంది. ఓకేనా? ఒకటికి 2 సార్లనేది చెక్ చేసుకొని ఈ రౌండ్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నాకనేది కొంచెం లోపలికొస్తుంది గదా! దానికోసం నేననేది పైకి ఒక పావించంత పైకి డ్రా చేస్తున్నానండి లైన్ అనేది. అంటే 5:15 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ముందుగా అయితే నేను 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాను గదా! ఇప్పుడు 5:15 ఇంచులకనేది మార్కింగ్ అనేది చేసేసుకొని, మళ్ళీ రౌండ్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్ స్కేల్‌తో రౌండ్ అనేది డ్రా చేసుకున్నాము అంటే మనకి రౌండు చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. ఓకేనా? ఇప్పుడొకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఓకే. ఇప్పుడు నాకైతే కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయిందండి. ఇలా మ్యాచ్ అవ్వాలనమాట. చెస్ట్ లూజ్ దగ్గరికి ఈ రౌండ్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అయితేనే మనకి చంక దగ్గర ముడతలేం లేకుండా చెస్ట్ పట్టేసినట్టు అలా రాకుండా ఉంటుంది. ఓకేనా? చంక రౌండ్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకున్న తర్వాతనే కట్ ఓకేనా? లేదు అంటే చంక దగ్గర మనకి బ్లౌజెస్ పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా రౌండ్ తిరిగే దగ్గర 3 మార్కింగ్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి కరెక్ట్‌గా. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి లోతు తీసే దగ్గర ఈ మార్కింగ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలా 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం గదా! ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి సగానికి. ఫోల్డ్ చేసేసుకొని ఒక కట్ పెట్టుకొని ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఆ డాట్ స్టిచ్ చేయడానికి ఇటొక హాఫ్ ఇంచు, అటొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని, ఆ మార్కింగ్‌ని కలుపుకుంటూ లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి.
ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నానండి. బ్యాక్ కట్ చేసుకున్న ఆపోజిట్‌లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. దానికోసం నేను ఇలా ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ పైన క్లాత్ అనేది ఉంది గదా! ఇప్పుడు నేను దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని టోటల్‌గా 4 ఫోల్డింగ్స్ అనేది చేసేసుకుంటున్నాను. తర్వాత ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. కింద సైడు ఎడ్జెస్ నీట్‌గా లేవు కదా! అవనేది కట్ చేసేసుకోవాలి. మనకి క్లాత్ ఎంత వరకైతే కరెక్ట్‌గా లేదో అక్కడ వరకు ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకోండి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది ఒకటే లెవెల్‌లో కరెక్ట్‌గా వస్తుంది. ఓకేనా? 4 ఫోల్డింగ్స్‌లో కూడా క్లాత్ అనేది ఒకటే సైజులో ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది తీసేసుకోవాలి. హ్యాండ్ హైట్ మనకి వర్క్ ఎంత వరకు వేశాడో అంతవరకు చెక్ చేసుకోవాలి ముందుగా. నార్మల్‌గా అయితే మనము బ్లౌజ్‌లోంది హ్యాండ్ హైట్ అనేది తీసుకుంటాం గదా! ఇది మనకి వర్కేసేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకొనే వర్కేస్తారు కాబట్టి, మనం హ్యాండ్ హైట్ అనేది ఇలా వర్క్ బట్టి హ్యాండ్ హైట్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? దానికోసం ఇలా హ్యాండ్స్‌ని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసి కింద వర్క్ కన్నా కిందొక హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, పైన కూడా ఒక హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకొని, టోటల్‌గా ఎంతొచ్చిందో అనేది చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నాకైతే 10 ½ వచ్చిందండి. 10:30కొచ్చింది. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ½ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఈ మార్కింగ్స్‌ని కలిపేసుకుంటూ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజు మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజు మీ బ్లౌజ్‌లో ఎంతైతే ఉందో అది ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని, తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్‌లో 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా! అలాగే హ్యాండ్స్‌కి కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను. తర్వాత చంక రౌండ్ అనేది ఎంతుందని ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. నాకైతే 7:30 వచ్చింది గదా! ఈ 7:30ని ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ½ లైన్ ఉంది గదా! లైన్ వరకు ఎక్కడి వరకైతే లైన్ పైకొస్తుందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకునేటప్పుడు నాకు సరిపోవట్లేదండి క్లాతు. ఖర్చు కోసం జాయింట్స్ అనేది పడతాయి. అయితే ఇలా 4 ఫోల్డింగ్స్‌కి 4 జాయింట్స్ అనేది వేసేసుకోవాలి గదా! అలా వేసుకోకుండా 2 పీసెస్‌కి మాత్రమే జాయింట్స్ పడేలా నేను ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. క్లాత్‌ని కొంచెం లోపల సైడ్‌కి జరుపుకోవాలనమాట. ఇలా జరుపుకొని ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఒక 2 పీసెస్‌కైతే జాయింట్స్ అనేది పడుతుంది. ఇంకొక 2 పీసెస్‌కి జాయింట్స్ అనేది పడకుండా మనకి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం 4 పీసెస్‌కి జాయింట్స్ వేసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది గదా! అలా కాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము అంటే మనకి ఒక 2 పీసెస్‌కి మాత్రమే జాయింట్స్ అనేది వేసేసుకోవచ్చండి. ఇలా టైమ్ సేవ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత పైన మన హ్యాండ్ హైట్ నుంచి వన్ 1.5కి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచెస్‌కి మన ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ వరకు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? మిడిల్‌లో మనం కట్స్ అనేది పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. ఓకేనా? తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్‌కొచ్చేసి హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకోవాలి గదండీ! దానికోసం అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి 1.5 మార్కింగ్ ఉంది గదా! అక్కడ వరకు క్లాత్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి మిడిల్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. కరెక్ట్‌గా ఆ మిడిల్ దగ్గరే హాఫ్ ఇంచ్ అనేది లోతు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదండి. తర్వాత కుట్టేటప్పుడు నేను అది కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్‌ని కట్ చేసేసుకోవాలి. ఓకేనా? దానికోసం అయితే ముందుగా ఇలా మిగిలిన క్లాత్‌లో బ్యాక్ సైడ్‌ననేది క్రాస్‌గా వేసేసుకోవాలి. హ్యాండ్ లోతు కట్ చేశాను కదా! హ్యాండ్ షేప్ కట్ చేశాను కదా! అటు సైడ్ అయితే ఇలా మనకి చంక రౌండ్ అనేది వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని నేను యాజ్ ఇట్ ఈజ్‌గా బ్యాక్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను.
ఓకేనా. బ్యాక్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా స్కేల్‌తో డ్రా చేసేసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా బ్యాక్ ఎలా ఉందో అలా ముడతలు లేకుండా స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. చంక దగ్గర మాత్రం 3 మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా! చంక రౌండ్ తిరిగే దగ్గర. ఆ మార్కింగ్స్ అనేది ఇక్కడ కూడా పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ సైడు హాఫ్ ఇంచ్ లోతు తీస్తాం కదా! ఆ హాఫ్ ఇంచ్ లోతు అనేది కరెక్ట్‌గా మిడిల్‌లోనే వస్తుంది. ఓకేనా. ఇలా నీట్‌గా డ్రా చేసేసుకోవాలి. అలాగే మనం నెక్ అనేది కట్ చేయలేదు బ్యాక్ సైడు. నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! నెక్ లూజ్ ఎంతైతే ఆ నెక్ లూజ్ అనేది ఇక్కడ కూడా కరెక్ట్‌గా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్‌ననేది తీసేసుకోవాలండి ఇప్పుడు. ఒక సైడ్‌కి తీసేసి, ఇప్పుడు చంక రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోతుకి డ్రా చేసేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకున్న 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా! వాటిని కలుపుకుంటూనే మిడిల్ మార్కింగ్ ఉంది గదా! ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతనేది తీసేసుకోవాలండి ఇలా నీట్‌గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్ హైట్ చెక్ చేసుకోవాలండి. నెక్ హైట్ నార్మల్‌గా అయితే 6 లేదా 6 ½ తీసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజెస్‌కైనా. లేదు అలా కాకుండా మనం బ్లౌజ్‌లోంది చెక్ చేసుకోవాలి అంటే, ఇలా ఫస్ట్ హుక్స్‌ని మన సైజ్ కొల బ్లౌజ్‌లోంది పెట్టేసుకొని, ఇలా నీట్‌గా బాడీ పైకి ఎలా అయితే ఉంటుందో అలానే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టుకొని మన షోల్డర్ కుట్టుంది గదా! అక్కడి నుంచి ఈ స్కేల్‌ని ఇలా అడ్డుగా పెట్టేసుకోండి. డౌన్ ఎక్కడి వరకుందో అక్కడికి ఇలా స్కేల్ అనేది పెట్టేసుకోండి. అప్పుడు మనకి నెక్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. ఇలా స్కేల్ పెట్టుకున్న వరకు ఎంత హైట్ అయితే ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే 7 ఇంచెస్ వచ్చిందండి. ఈ 7 ఇంచెస్‌ని మనము పైన కుట్టడానికి హాఫ్ ఇంచు వదిలేసి అక్కడి నుంచి పెట్టేసుకోవాలనమాట. మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్‌కి బ్యాక్ అండ్ ఫ్రంట్ స్టిచ్ వేస్తాం కదా! దానికోసం లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ అంతా పైకి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము మెడపట్టి స్టిచ్ వేసుకుంటాం గదా! లేదు పైపింగ్ వేసుకుంటాం కదా! దానికోసం అయితే ఒక పావించ్ అంతా పైకైతే పెట్టేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నెక్ లూజ్ ఎంత తీసుకున్నామో 2 ఇంచులు గదండీ! ఇక్కడ వచ్చేసి 2:30 లేదా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు పైన మార్క్ పెట్టుకున్నాం కదా! నెక్ లూజ్ 2:15 అక్కడి నుంచి ఈ మార్కింగ్‌కి ఇలా లైన్ అనేది పైకి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్‌లో నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా రౌండ్ స్కేల్‌తో నెక్ రౌండ్ అనేది డ్రా చేసేసుకొని తర్వాత మనం కొల బ్లౌజ్‌లో నెక్ రౌండు, ఈ రౌండు సరిపోయిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా మెల్లిగా రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న రౌండు మన కొల బ్లౌజ్‌లో ఉన్న రౌండ్‌కి మ్యాచ్ అవ్వాలండి. లేదు అంటే నెక్ అనేది వాళ్ళకి అటు ఇటుగా అయిపోతుంది. ఓకేనా. ఇలా నీట్‌గా చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఒక పావించంతా లోపలికొస్తుంది కదా! దానికోసం ఇలా రౌండ్ అనేది కొంచెం పైకి డ్రా చేస్తున్నాను. ఓకేనా. అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా సరిపోతుంది. లేదు మనకి బయటికి వెళ్ళిపోతుంది అని అనిపిస్తే కొంచెం డౌన్‌గా మార్కింగ్ అనేది చేసుకోండి. రౌండ్ అనేది కొంచెం డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా తక్కువగా వచ్చింది అంటే మనం పైకి కొంచెం డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నాకైతే కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది నెక్ రౌండ్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ సైడు చెస్ట్ హైట్ ఎంతుందని చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు చెస్ట్ వరకు హైట్ ఎంతుందని చెక్ చేసుకోవాలండి. దానికోసం ఇలా ఫ్రంట్ సైడ్‌ని మన షోల్డర్ కుట్టుంది గదా! దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని, మిడిల్ దగ్గర నుంచి ఇలా మనం క్రాస్ బెల్ట్ ఉంటుంది గదా! ఆ స్టిచ్ వరకు ఖర్చుతో సహా ఎంతుందనేది చెక్ చేసేసుకోవాలి. నాకైతే 12 ఇంచెస్ వచ్చిందండి. ఈ 12 ఇంచెస్‌ని ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా! దాని కింద నుంచి కిందకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అది మనం బ్యాక్ ఫ్రంట్ కుట్టు కోసం వదులుకున్నాం గదా! ఆ మార్కింగ్ అనేది. దాని కింద నుంచి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇలా 12 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత ఉక్సులు పట్టి వైపు మనము పైన నెక్ హైట్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ స్టిచ్ వేస్తాం కదా! ఆ స్టిచ్ వరకు ఎంతుందనేది చెక్ చేసుకొని, దానికన్నా ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్‌ట్రా అనేది మార్క్ చేసుకోవాలండి. నెక్ డౌన్ వైపు. ఓకేనా? నాకైతే 3 ½ వచ్చిందండి. నేను 4 ½ అలా పెట్టుకుంటున్నాను. పైన మెడపట్టి స్టిచ్ వేస్తాం కదా! కింద వచ్చేసి మనం షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా! దానికొక పావించు, దీనికొక పావించు, మిడిల్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవాలండి. తర్వాతొచ్చేసి మనకి ఖర్చు సైడు చంక డౌన్ నుంచి షేప్ బెల్ట్ కుట్టు వరకు ఎంతుందో చెక్ చేసుకొని, ఖర్చులతో సహా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. నాకు ఖర్చుతో సహా 6 ఇంచెస్ అయితే వచ్చిందండి. నేను ఆ 6 ఇంచెస్‌ని ఇలా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ హైట్ మార్క్ చేసుకున్నాం కదా! ఆ హైట్ లైన్ ఉంది గదా! దాని పైకి 2 ఒక మార్కింగు, 2 పక్కకే మెయిన్ డాట్ కోసం ఇంకొక 2 అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మనకి కొల బ్లౌజ్‌లోనే మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు తీసేసుకోవాలండి. నేనైతే 2 తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ వెడల్పొచ్చేసి అందుకే 2 మార్క్ చేసుకొని మిడిల్‌కి ఇంకొక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు ఖర్చు సైడొచ్చేసి ఒక 1 ఇంచు లేదా ముప్పావు ఇంచ్ అంతా క్లాత్ అనేది ఎక్స్‌ట్రా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మెయిన్ డాట్ స్టిచ్ వేస్తాం కదా! అప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది. దానికోసం ఇలా 1 ఇంచు అలాగా ఎక్స్‌ట్రా అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి. ఈ వర్క్ బ్లౌజెస్‌కి నెక్ ముందుగానే కట్ చేయకూడదు. ఓకేనా? ఇలా నెక్ అనేది వదిలేసి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనం షేప్ కట్ చేసేటప్పుడు చిన్నగా కర్వ్ షేప్ అంటే కొంచెం రౌండ్‌గా వచ్చేటట్టు కట్ చేసుకోండి. అప్పుడు మనకి చెస్ట్ దగ్గర షేప్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. చిన్న కర్వ్ ఇవ్వడం వలన. ఓకేనా? నేను మార్కింగ్ చేసేటప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఓకేనా? కట్ చేసేటప్పుడు మీరు అలా చిన్నగా రౌండ్ వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ అనేది మార్క్ చేసుకుందాము. దానికోసం అయితే ముందుగా మెయిన్ డాట్ అయితే డ్రా చేసుకుందామండి. దానికోసం మనం ముందుగానే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదండీ! 2 దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు కూడా 2 అని మార్క్ చేసుకున్నాం కదా! మిడిల్‌లోకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా! అక్కడి నుంచి పైకి 2 ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2 అండి. అలాగే మెయిన్ డాట్ వెడల్పు కూడా 2 అన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్‌ని కలుపుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. సెకండ్ డాట్ వచ్చేసి ఉక్సులు కాజాలు పట్టీ నుంచి నెక్ డౌన్ వైపుకి ఒక పావించ్ అంతా క్లాత్‌ని విడిచిపెట్టేసి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ సెకండ్ డాట్ హైట్ కూడా 2 మార్క్ చేసుకొని అటొక పావించు, ఇటొక పావించ్‌కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్‌కి ఆపోజిట్‌లో అంటే చంక సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్‌కి ఎదురుంగానే 3 ½ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ థర్డ్ డాట్ హైట్ వచ్చేసి 3 ½ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. దీన్ని స్టిచ్చింగ్ కోసం ఇటొక పావించు, అటొక పావించ్‌కి మార్క్ పెట్టేసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా 3 డాట్స్‌ని మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మార్కర్ వీల్‌తో ఒకసారి ఇలా రఫ్ చేసేసుకోవాలండి. అప్పుడు ఇంకొక సైడ్ కూడా మనకి ఈజీగా ఈ మార్కింగ్స్ అనేది పడిపోతుంది. అప్పుడు మనకి స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా 2 సైడ్స్ కూడా మనము ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర కట్స్ అయితే పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఈజీగా మ స్టిచ్ వేసేటప్పుడు మనకి డాట్ మిడిల్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల డాట్ మిడిల్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇలా డాట్స్ పెట్టుకొని మనము ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ కూడా మనకి డాట్స్ మార్కింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనము
కింద మనకి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ మిగిలిన క్లాత్‌లో మనకి 4 అయితే కావాలండి షేప్ బెల్ట్సు. ఇలా 4 షేప్ బెల్ట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి స్టిఫ్‌గా ఉంటుంది. లేదు క్లాత్ లేదు అనుకుంటే మనం ఈ క్లాత్‌లో ఒక 2 షేప్ బెల్ట్‌ని ఇంకొక కలర్ ఏదైనా మీ దగ్గర లైనింగ్ పీస్ ఉంటే దాంట్లో ఇంకొక 2 అనేది తీసేసుకోవచ్చు. అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది స్టిఫ్‌గా ఉంటుందండి. అదే రెండే గనుక వేసాము అంటే షేప్ బెల్ట్ అనేది అంత స్టిఫ్‌గా నిలబడదనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇవి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను క్లాత్‌ని. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ వచ్చేసి 3 ½ ఇంచెస్, ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ పెట్టుకొని 3 ½ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్‌కి మిడిల్‌లోకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ 4 ఇంచెస్ మార్క్ పెట్టుకున్న దగ్గర 2 ½ ఇంకొక మార్కింగ్ పైకి మార్క్ చేసుకొని షేప్ అనేది ఇలా స్కేల్‌తో డ్రా చేసేసుకోవాలండి. ఇలా మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజెస్‌కైనా కూడా షేప్ బెల్ట్ అనేది ఇదే కొలతలతో తీసుకున్నా కూడా సరిపోతుంది. లేదు అంటే మీ దగ్గరున్న కొల బ్లౌజ్‌లోనిదైనా చెక్ చేసుకొని దానికన్నా స్టిచెస్ కోసం ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదులుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇలా తీసుకుంటానండి షేప్ బెల్ట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనము నడుము బెల్ట్ వేస్తాం కదా! దానికోసం స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌ని ఒక 1 ½ ఇంచ్ అంత వెడల్పుతో ఇలా బ్యాక్ సైడ్‌కైతే క్లాత్‌ని తీసేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ సైడ్ నడుముకి ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్‌నైతే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు, మెడ పట్టీలు తీసుకుంటాం కదండీ! అవొక 2 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ నాకు ఇలా క్రాస్ బెల్ట్‌లనేది స్టిచ్ వేసుకుంటాను. ఇంకొక సైడ్ వర్కొస్తది గదా! నేను క్లాత్‌ని ఉల్టా చేసుకుంటానండి. ఓకేనా? రివర్స్ చేసుకుంటాను. అందుకోసం ఒక సైడ్ మాత్రమే నాకు 2 సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కి జాయింట్స్ పడతాయి గదా! ఒక 2 జాయింట్స్ అయితే ఇలా స్ట్రెయిట్ పీస్‌ననేది తీసేసుకుంటున్నాను. నెక్స్టు మనం మెయిన్ క్లాత్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. ముందుగా అయితే హ్యాండ్స్‌నయితే కట్ చేసుకోవాలండి. ఇలా వర్క్‌ని నీట్‌గా 2 హ్యాండ్స్‌కి కూడా చెక్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ వర్క్‌ని కూడా కరెక్ట్‌గా వర్క్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కిందన, పైన కూడా వర్క్ అనేది నీట్‌గా ఎక్కడి వరకైతే హ్యాండ్ లూజ్ అనేది ఉందో అక్కడి వరకు ఇలా నీట్‌గా చెక్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అప్పుడే మనకి వర్క్ అనేది ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ రాకుండా నీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇలా నీట్‌గా చెక్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకొని, ఈ వర్క్ అనేది హ్యాండ్ మిడిల్‌లో కరెక్ట్‌గా వచ్చేటట్టు మాత్రమే మనం చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఈ డ్రా చేసుకున్న లైన్ నుంచి మనం లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు ఉంచుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? మనం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత జాయింట్స్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు ఈ హ్యాండ్స్‌కి జాయింట్స్ అనేది పడతదండి. వర్క్ కరెక్ట్‌గా ఇవ్వలేదు కదా! క్లాత్ చూసారా సైడ్‌కి మిగిలిపోయింది. అలా వర్క్స్ అనేది కరెక్ట్‌గా వెయ్యరండి వేసేవాళ్ళు. ఇలా చెక్ చేసుకొని మనమే జాయింట్స్ పడితే జాయింట్స్ అలా వేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు జాయింట్స్ అనేది పడుతుంది హ్యాండ్స్‌కి ఒక సైడ్ అనేది. ఓకేనా? తర్వాత స్టిచ్ వేసేటప్పుడు నేను జాయింట్స్ అనేది వేసేసుకుంటాను. ఇది నాకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ప్రాబ్లమ్ ఏం లేదండి. తర్వాతొచ్చేసి బ్యాక్ సైడ్‌ని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్‌ని కూడా అలాగే మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. వర్క్ అనేది కరెక్ట్‌గా బ్యాక్ అండ్ ఫ్రంటు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా!
కింద సైడు ఇంకా పైన సైడ్ కూడా కరెక్ట్‌గా ఉండేటట్టు మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్‌గా కింద సైడు, పైన సైడు వర్క్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదని చెక్ చేసుకొని మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్‌ని. ఇలా మన హ్యాండ్‌తో వర్క్ అనేది పైన సైడ్ ఎక్కడి వరకు ఉందో, కింద సైడ్ కూడా వర్క్ అక్కడికే వచ్చేటట్టు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని, ఇలా వర్క్ ఉన్న క్లాత్ పైన వేసేసుకొని, ఇలా నీట్‌గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్‌ట్రా ఖర్చుల సైడ్ ఉంచుకొని కట్ చేసుకోండి. కింద ఇంకా పైన సైడ్ వచ్చేసి ఎక్స్‌ట్రా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కరెక్ట్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా నీట్‌గా ఒక వర్క్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా ప్లెయిన్ క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఎందుకంటే అది మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది గదా! బ్యాక్ అండ్ ఫ్రంట్స్ జాయింట్స్ చేస్తాం కదా! అప్పుడు మనకి ఆ స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకే వర్క్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి ప్లెయిన్ క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఓకేనా? అలాగే మనం ప్లేస్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసుకునేటప్పుడు అలా పెట్టుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మిడిల్‌లోకి కట్స్ పెట్టేసుకోండి. లైనింగ్‌కి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్‌లో కట్స్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మిడిల్ అర్థమైపోతుందనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ముందుగా నేను మార్క్ చేసుకున్నాను కదా! ఒక సైడ్ మాత్రమే మార్క్ చేసుకున్నాను కదా! ఫ్రంట్ సైడ్ రౌండు, నెక్ రౌండు. ఇప్పుడు అదే మార్కింగ్ ప్రకారం ఇంకొక సైడ్ కూడా మార్క్ చేసుకోవాలనమాట. అంటే 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది ఇక్కడే పెట్టేసుకోండి. ఎందుకంటే మనం నెక్ కట్ చేయట్లేదు కదా! అందుకనే 2 పార్ట్స్‌కి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాని పైన ఇంకొకసారి మార్కర్‌తో ఇలా మార్క్ చేసుకున్నామంటే, ఆ మార్కింగ్స్ అనేది కింద సైడ్ పడతాయి. దాన్ని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మన వర్క్ దాని పైన పెట్టుకొని కరెక్ట్‌గా వచ్చిందా లేదా వర్క్ అనేది చెక్ చేసుకోవాలి. లేదు అంటే అడ్జస్ట్ చేసుకోవాలండి మనము. ఇలా నీట్‌గా ముందైతే నెక్‌ని డ్రా చేసేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న నెక్ రౌండ్ వచ్చేసి వర్క్ కన్నా ఒక పావించ్ అంత పైకి ఉండేటట్టు ఈ లైనింగ్ పీస్‌నయితే పెట్టేసుకోవాలండి. అలాగే హుక్సులు, కాజాలు పట్టి కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ అంతా లేదా పావించ్ అంతా ప్లెయిన్ క్లాత్ ఉండేటట్టు ఇలా లైనింగ్‌ని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా మనకి నెక్ రౌండ్ అనేది పావించు వర్క్ కన్నా పావించు పైకి ఉండేటట్టు క్లాత్‌ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? అలాగే నెక్ లూజ్ అనేది మనం 2:15కి మార్క్ చేసుకున్నాం గదా! అక్కడ ఒక కట్ పెట్టుకొని వర్క్ కన్నా ఒక పావించ్ అంతా కొంచెం ముందుకి ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నాకనేది వర్కు కొంచెం అంతా మిగిలిపోతుంది చూసారా పైకి. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదండి. అదే మగ్గం వర్క్ అయితే మాత్రం అలా కట్ చేయకూడదండి. ఎందుకంటే వర్క్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా! అలా ఒక్కటి గాని కట్ చేశామంటే దాని పూసలన్నీ ఊడిపోతాయన్నమాట. అందుకే మగ్గం వర్క్స్ ఇలా గాని వచ్చింది అంటే మనం అడ్జస్ట్ చేసి కుట్టవలసుంటుంది. ఓకేనా? నెక్ అనేది అడ్జస్ట్ చేసి కుట్టాల్సుంటుంది. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ పైన కొంచెం వర్క్ అయితే కట్ చేస్తే సరిపోతుంది. లేదు కొంచెమే మనకొక పావించంత, హాఫ్ ఇంచంత అలా ఎక్స్‌ట్రా వచ్చిందంటే అడ్జస్ట్ చేయొచ్చండి. నేను చెక్ చేశాను. బట్ నాకిది అడ్జస్ట్ అవ్వలేదు. అందుకే నేను కట్ చేసి స్టిచ్ వేశాను. అదే మగ్గం వర్క్స్ అయితే మాత్రం ఇలా మెయిన్ డాట్ స్టిచ్ వేస్తాం కదా! అలాగా మనం నెక్ సైడ్ అనేది ఇలా క్లాత్‌ని ఫోల్డ్ చేసేసి మెయిన్ డాట్ ఎలా స్టిచ్ వేస్తామో అలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసేసి అలా క్రాస్‌గా మనం వర్క్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడ వరకు మెయిన్ డాట్ ఎలా స్టిచ్ వేస్తామో అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని. అప్పుడు వర్క్ అనేది పైకి మనకు వస్తుంది. కొంచెము అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మనం నెక్ స్టిచ్ వేసుకున్న తర్వాత అది కట్ చేసేసుకోవచ్చండి. కటింగ్‌లో పోతుంది ఆ స్టిచ్ అనేది. ఓకేనా? అలా మనం వర్క్ బ్లౌజెస్‌కి నెక్ అనేది అడ్జస్ట్ చేసుకొని
కట్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం ఇలా ఫ్రంట్ ఎలా ఉందో అలాగే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంతకుముందు మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే నేను అలా అడ్జస్ట్ చేసి నెక్ అనేది స్టిచ్ వేసానండి. ఈసారి అలా మగ్గం వర్క్స్ ఏమైనా వస్తే మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి నెక్ దగ్గర అనేది నేను వర్క్ కొంచెం కట్ చేసేసాను. ఓకేనా. కంపల్సరీగా ఈసారి అయితే మీకు షేర్ చేస్తాను. ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అలాగే నెక్ అనేది చాలా వరకు మనకి నీట్గా వచ్చేస్తుంది. అలాగని స్టిచ్ వేసాము అంటే మగ్గం వర్క్ అనేది ఖరాబ్ అవ్వదు. ఓకేనా. నేను చాలా దానికి ట్రై చేశాను. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్లు అనేది కట్ చేసేసుకోవాలి. ఒక 2 షేప్ బెల్ట్లు అయితే మెయిన్ క్లాత్లోవి తీసేసుకోవాలండి. తర్వాత హ్యాండ్స్కి నాకు జాయింట్స్ పడతాయి కదా, ఒక 2 పీసెస్ అయితే స్ట్రైట్ పీసెస్ జాయింట్స్ కోసం కట్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారు అంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. మీరు ఈజీగా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఓకేనండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనండి. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.